ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈ రోజంతా ఆయన రెక్కల చోటను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవుని పాదాల చెంత కృతజ్ఞత చెల్లించుకుందాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి, మీ యొక్క ఉచితమైన కృప వల్ల ఈ రోజంతా నాయన మీ రెక్కల చోటను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు. అనేక ఆపదల నుండి, కష్టాల నుండి, ఇబ్బందులను తప్పించారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రోజంతట్లో చేసిన మేలు బట్టి మీకు వందనాలు, చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో అయినా మేము తప్పిపోయింటే దయతో మమ్మల్ని క్షమించండి. మీరు మా కోసం సిలువలో కాచిన రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి. మీ బిడ్డలుగా అంగీకరించడం మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఎంతమంది యొక్క ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి, సహాయం దయచేయండి. ఎంతమంది ప్రార్థన అవసరం కోరిన వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మీ కృపతో మమ్మల్ని నింపండి, మీ కనికరంతో నింపండి నాయన. తండ్రి, రోజంతా కాపాడినందుకు మరోసారి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. రాత్రికాల సమయంలో మీరే తోడుగా ఉండండి, కాచి కాపాడండి, భద్రపరచండి. సుఖమైన నిద్రనే ఉండి చురుకని వెలుకని అనుగ్రహించండి. వేకున లేచి మిమ్మల్ని స్తుతించుకొని మాకు పనిపాట్లు ప్రవేశించే భాగ్యాన్ని ఉండి. రేపు ఆదివారం నాయన తండ్రి, టైంకి చర్చికెళ్ళి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. అయ్యా, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇవ్వండి, మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి, బలపరచండి, మీ సహాయాన్ని రేపంతా కూడా మీ కాపుదల భద్రత దయచేయండి నాయన. సహాయాన్ని మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నాయన మీకు కృప కొరకు వందనాలు చెల్లిస్తూ సమస్తం మీ చేతిలో పెడతా. మా కొరకు అతీతంలో రాబోతున్న మా రక్షకుడు, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున పేటను బతిమాలి కొనియాడి విని వేడుకొని ప్రార్థించినాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. కాచినవు నీకు స్తోత్రము, ఆపదలు మమ్మును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.